మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సంచలన ఘటన అయితే నెలకొంది. ఈ సంచలన ఘటన మొత్తం మన ఆంధ్ర అంతా కూడా ప్రస్తుతం అవుతుంది. ఒక హాట్ టాపిక్‌గా మారిందన్నమాట. ఇప్పుడు అదంతా చూసిన వాళ్ళందరూ కూడాను చీ కొడతా ఉన్నారు. ఎందుకంటే అంత సంచలనమైన సంఘటన అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఆ బాధితురాలు విశాఖపట్నంలోని 10థ్ క్లాస్ చదువుతుంది పాపం. ఆ బాధితురాలికి 14 సంవత్సరాలు. ఆ అమ్మాయి బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ బంధువుల్లోని ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్‌కెళ్ళిందమాట. ఫంక్షన్‌కెళ్ళిన క్రమంలోని ఆ ఫంక్షన్ అంతా ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలోని బస్సెక్కింది. బస్సెక్కిన సమయంలోని మొత్తం ఆడవాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా సీట్ నాకు కావాలంటూ, నాకు కావాలని జెప్పేసి ఫ్రీ బస్ కదా! మొత్తం అందరూ ఒకేసారి ఎక్కారు. సో, ఈ అమ్మాయి మాత్రం ముందుగానే కిటికీలోంచి బ్యాగ్ పెట్టిందంట. సో, ఆ బ్యాగ్ పెట్టిన దాని మీద ఇంకో అమ్మాయి వచ్చి కూర్చుందంట. ఇంకో పెద్దావిడ. కూర్చుంటే ఈ అమ్మాయి తర్వాతెళ్లి ఈ బ్యాగ్ నేను పెట్టుకున్నాను. ఈ సీట్ నాది. మీరెలా కూర్చుంటారని జెప్పేసి ఒక చిన్న విషయానికి అక్కడ పెద్ద గొడవయింది. ఎవరైతే సీట్‌లో కూర్చున్నారో వాళ్ళు కనీసం 7, 8 మంది మహిళలు కలిసొచ్చారన్నమాట. వాళ్ళందరూ కలిపి ఈ అమ్మాయి పైన విపరీతమైన దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆ అమ్మాయి అయితే అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విషమంగా ఉందన్నమాట. సో, అటువంటి ప్రమాదం ఎక్కడ జరిగిందంటే బొబ్బుల్లో జరిగిందన్నమాట. ఈ పిల్లది విశాఖపట్నం. విశాఖపట్నంలో చదువుకున్నటువంటి అమ్మాయిని ఆళ్ళ బంధువులు ఫంక్షన్ అని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు పంపిస్తే బొబ్బిలిలోనే ఆ ఫంక్షన్ అంతా చూసుకొని తిరుగు ప్రయాణం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్సులోని మహిళలు ఎందుకింత దారుణంగా తయారవుతా ఉన్నారు? సీటు కోసం ఎందుకింత దారుణంగా తయారవుతా ఉన్నారు? ఒక సీటు ఒక అరగంట నిలబడితే ఏంటి పోయింది? ఒక చిన్న పిల్ల మీద అంతమంది దాడి చేయడం కరెక్టా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి. ఒక సీటు కోసం ఒక అమ్మాయిని, ఒక చిన్న పాపని 14 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళందరూ ఏడుగురు కలిపి మహిళలందరూ కలిపి కొట్టారన్నమాట. అది కరెక్టా మీరే చెప్పండి. ఈ వీడియోస్ కూడా మీరు చూడండి వైరల్ అవుతా ఉన్నాయి. మొత్తం న్యూస్ పేపర్‌లో న్యూస్ కూడా వస్తా ఉంది. ఒక సీటు కోసం ఇంత దారుణంగా కొట్టుకోవడం ఏంటి నాకదే అర్థం అవ్వట్లేదు. సో, ఈ విధంగా అయితే బయటికెళ్ళిన వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. నేటి సమాజం ఎటుపోతుందో తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి బాధపడతా ఉన్నారన్నమాట. ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అవగాహన ఉన్న వ్యక్తులే ఈ విధంగా దాడికి పాల్పడి చదువులేని వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.